ఇప్పుడు ఈ రోజంతా ఈ డబ్బా శనే వర్షం పడుతుంది ఫుల్గా. తెలియదు మరి అనుకున్న ప్లేస్లన్నీ వెళ్తానో లేదో మరి చూడాలా. సో ఇప్పుడు మనం సెకండ్ పోయే జాగా వచ్చేసి అది ఒక ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఏంటంటే అది ఫ్రీ. యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అది విజిట్ చేయడానికి ఫ్రీ అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఆ ప్యాలెస్ అక్కడికి పోయిన తర్వాత చెప్తాను, ఆ ప్యాలెస్ చూపిస్తా చెప్తాను, సరేనా? ఏంటి ఆ ప్యాలెస్ గురించి అనేసి వీడియో చూస్తూనే ఉండండి. ఇది చూస్తున్నారా, ఇది లూర్ మ్యూజియంకి పోయి ఇంకో దారి. ఆ దారి అది ఫ్రంట్ యాక్చువల్గా. ఆ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఈ ప్యాలెస్ దారి వస్తుంది. అన్నీ పక్కనే, పెద్ద టికెట్స్ వేస్ట్ చేయడానికి కూడా అవసరం లేదు డబ్బులు నన్ను అడిగితే. ఇట్లా చక్కగా వెళ్ళిపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళిపోతాం. సో గైస్ వచ్చేసినాము. ఈ ప్యాలెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే లూర్ మ్యూజియం చూస్తున్నామో దాని పక్కనే ఉంటుంది. చాలా దగ్గర. నాకు తెలిసి గూగుల్ మ్యాప్లో అయితే 500 మీటర్స్ అని చూపించింది, కానీ 500 మీటర్స్ కూడా లేదు. కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని మస్తు ఫొటోస్ వస్తాయి ఇక్కడ, మామూలుగా ఉండదు. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఫ్రీ. ₹1 కట్టను కూడా అవసరం లేదు, పక్కనే ఉంటుంది. వచ్చి మంచిగా చూడండి. కొన్ని విజువల్స్ చూపిస్తాను మీకు, దాన్ని బట్టే మీకు అర్థమైపోద్ది ఎందుకు రావాలని చెప్తున్నాను. అది సంగతి. సో గైస్, ఈ ప్యాలెస్ పేరేంటంటే రాయల్ ప్యాలెస్ అంటారు అనమాట. ఇది వచ్చేసి చిన్నప్పుడు ఫ్రాన్స్ దేశపు రాజు ఇక్కడే ఉండేవాడు అనమాట తన బాల్యంలో. దీంతో మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ఈ పిల్లర్స్ అనమాట. నాకు ఇవి చూసినప్పుడు మన 1000 స్తంభాలు కూడా గుర్తొచ్చింది. ఎన్ని స్తంభాలు ఉన్నాయో అసలు ఇక్కడ. సెకండ్ వచ్చేసి ఇవి కూడా పిల్లర్సే, మరి కట్ చేసి ఇలా జీబ్రో టాక్స్ చేసిండ్రు వీళ్ళు. ఇది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఫోటోషూట్స్ జరుగుతాయి చాలా వరకు. మీరు నెట్లో కన్నా చూస్తే మొత్తం దీని ఫోటోలే ఉంటాయి ఈ పిల్లర్స్ది. ఇది థర్డ్ వచ్చేసి ఈ ఏదైతే చూస్తున్నారో ఈ ఫౌంటైన్, దీనికి సమ్ సైంటిఫిక్ రీజన్ చెప్పిండు కానీ అది నాకు అర్థం కాలే. అర్థమైతే మీకు కూడా చూపించవా అని చెప్పేవాని ఏంటి ఏం కథ అనేసి. దీని తర్వాత దీని పక్కనే గార్డెన్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా నేను స్ప్రింగ్ సీజన్లో వెళ్ళిన. స్ప్రింగ్ సీజన్ అంటే తెలుసుగా, మొత్తం ఆకులన్నీ పోయి ఉంటాయి. లేకపోయింటే అసలు క్రేజీగా ఉండేది అసలు గార్డెన్. అసలు మీకు చూపిస్తా చూడండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, పక్క నుంచి ఇలా ఉంటుంది ఈ స్ట్రైట్ గార్డెన్. చాలా చాలా పెద్ద గార్డెన్. సో మీరు ఎందుకు మీకు ఇది చూపిస్తున్నా అంటే మీరు కంపల్సరీ విజిట్ చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే ప్యారిస్ చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అనుకుంటారు. అసలు తెలియాలి మనకు అంతే. ఫస్ట్ మెయిన్ థింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అసలు అనేసి. చాలా వరకు ఫ్రీ థింగ్స్ ఉన్నాయి, నేను చాలా చూపించాను వీడియోస్లో. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. సో దాని తర్వాత వచ్చేసి మీరు గార్డెన్లో ఈ ఫౌంటైన్ ఫేమస్ అనమాట. ఆయన రాజు బొమ్మ ఉంటుంది అక్కడ, ఈయనే ఉండేవాడు ఇక్కడ. సో మీరు బాగా గమనిస్తే చూడొచ్చు, ఒక బొమ్మ ఉంటుంది స్టాచ్యూ. సో ఆ రాజా ఉండేవాడు ఇక్కడ. చిన్నప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఆడుకునేవాడు, ఇక్కడే ఉండిపోయేవాడు. తర్వాత ఆ ప్యాలెస్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఈ ఫౌంటైన్ కూడా చాలా ఫేమస్ టోటల్ ప్యారిస్లో. వాటర్ ఫౌంటైన్. ఒకవేళ ప్యారిస్లో ఉంటే మిస్ కామాకండి, సరేనా? సో ఏంటంటే ఈ పెట్టి ప్యాలెస్ అనేది ఒక మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం ఫ్రీ, ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. దీనికి ఏమి డబ్బులు ఏమి ఉండవు, ఎంట్రీ ఫీజు లాగా. ఇప్పుడు మనం లూర్ మ్యూజియంకి ఎలాగైతే €22 కట్టాను, నేను గుర్తుపెట్టుకోండి, నేను 25 ఇయర్స్ కన్నా తక్కువ కాబట్టి నా ఏజ్, అందుకు నేను €22 కట్టాను. లేకపోతే €25 పడుద్ది, గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్టి ప్యాలెస్ గురించి మాట్లాడదాం. ముందు ఒక ప్యాలెస్ లాగా ఉండేది, దాని తర్వాత దాన్ని మ్యూజియం చేసేస్తున్నారు ఫ్రీగా, ఎవరైనా వచ్చి చూడొచ్చు. అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు. అది లోపలికి వెళ్దాం. సో గైస్, ఈ పెట్టి ప్యాలెస్ అనేది కూడా ఫ్రీనే అనమాట మనం విజిట్ చేసేదానికి చెప్పినట్టు. సో యాక్చువల్గా ఏంటంటే నేను మోనాలిసా కూడా చూపించినాను మీకు. ఆ మోనాలిసా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయండి. అది లూర్ మ్యూజియంలో ఉంటుంది. ఇది వచ్చేసి పెట్టి ప్యాలెస్ అంటారు దీన్ని. ఈ పెట్టి ప్యాలెస్ కూడా ఒక మ్యూజియమే. ఫస్ట్ ఒక ప్యాలెస్గా ఉండేది, తర్వాత దీన్ని మ్యూజియం చేసిండు. స్టార్టింగ్లోనే మీకు బ్లాక్ ఏంజల్ కనపడిద్ది. వీళ్ళకు చాలా పవిత్రమైన దేవత అన్నమాట వీళ్ళకి క్రిస్టియానిటీలో. మరి తెలియదు, ఆమె పేరు కింద రాసి పెట్టలేదు. సో తర్వాత వచ్చేసి వీళ్ళు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు చాలా వరకు మనకు ఈ రాజులు రాణులు విగ్రహాలు చాలా దొరుకుతాయి అన్నమాట చూసేదానికి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈమె స్టార్టింగ్లోనే ఇంకో విగ్రహం ఉంటుంది. నేను చూసిన వెంటనే నేను మన బుద్ధుడి విగ్రహం ఇక్కడ పెట్టిన అనుకున్నా, కానీ దూరం నుంచి చూస్తే ఆడామా. సో ఇట్లా చాలా చాలా విగ్రహాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మీరు దీంతో చూడాల్సింది ఏంటంటే చాలా ఫేమస్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సీలింగ్ మీద కూడా వీళ్ళ చరిత్ర మొత్తం నీట్గా పెయింట్ వేసుకొని పెట్టుకుని ఉంటారు.
మీరు గుర్తుందో లేదో ఎవరైనా లేపాక్షికి వెళ్ళి ఉంటే అక్కడ కూడా మీరు బాగా గమనిస్తే మనకు సీలింగ్ మీద టోటల్ మన చరిత్ర రాసి ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మీరు వెళ్తే ఈసారి గమనించండి సరేనా, మర్చిపోకుండా. సో లేపాక్షి అనేది హిందూపూర్లో ఉంటుంది, హిందూపూర్ దగ్గర అనుకుంటా, ఎప్పుడో చిన్నప్పుడు పోయినాను నేను. సో ఇలా చాలా ఉంటాయి ఇట్లా మీకు చూసేదానికి. తర్వాత పక్కనే మీకు ఈ రాజు చిన్నప్పుడు వాడిన ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి అన్నమాట. సో బట్టలు, తర్వాత పెయింటింగ్స్, టోటల్ వాళ్ళ ఫ్రాన్స్ రాజుల చరిత్ర అంతా మీరు చూడొచ్చు అక్కడ అంతా పెయింటింగ్స్లో. తర్వాత ఆయన వాడిన కత్తి, ఇది ఇంత పెద్ద కత్తి ఎలా పట్టుకునేవాడు ఏంటో అనిపించింది మీకు చూస్తే. ఇది కత్తి అనమాట, అది ఓపెన్ చేస్తే కత్తి ఉంటుంది. దాని తర్వాత ఇలా స్టాచ్యూస్ చెప్పినట్టు, నేనైతే ఫస్ట్ ఇది చూసిన వెంటనే టర్టిల్స్ అనేసి ఒక కార్టూన్ వచ్చేది, ఆ స్టాచ్యూ పెట్టి నేను రానుకున్నా ఇక్కడ. సో మన ఇండియన్ పెయింటింగ్స్ ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే చాలా వరకు మన ఇండియన్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ మన ఇండియా పెయింటింగ్స్ చూడొచ్చు మీరు. మన ఆవులు తర్వాత వచ్చేసి అన్నీ చాలా వరకు ఉన్నాయి. నేనైతే కౌంట్ చేసినప్పుడు కనీసం ఒక 50 పెయింటింగ్స్ ఉంటాయి. మరి ఇండియా నుంచి తీసుకొచ్చేసిందా లేకపోతే తెలీదు. ఎలాగో బ్రిటిష్ వాళ్ళు దొబ్బుకుపోయారు కదా, మేము దొబ్బుకుపోతే ఏం తప్పేం లేదు, ఏమన్నా దొబ్బుకుపోయినారో మరి కొన్నారో మన దగ్గర నుంచి తెలియదు. కానీ చాలా వరకు ఇండియన్ పెయింటింగ్స్ కూడా కనపడతాయి మీకు చూసేదానికి. దీని పక్కనే ఈ పెయింటింగ్ హైలైట్, నాకు ఒక 4-5 పెయింటింగ్స్ నచ్చినాయి బాగా. సో కాస్త రియలిస్టిక్గా ఉంది, కానీ మరి ఇంత నీట్గా ఎలా గీసిండో నాకు తెలియట్లేదు. కానీ చూస్తే నేను ఫస్ట్ ఫోటో ఏమో అనుకున్నా, కానీ దూరం నుంచి దగ్గరికి వెళ్ళి చూస్తూనే అది ఆయిల్ పెయింటింగ్ అంట సంథింగ్. ఈ నెమలి పెయింటింగ్ హైలైట్ సెకండ్ది. ఉన్నాయి ఒక 5 హైలైట్స్ ఉన్నాయి. సో నేను అందుకే కొన్నే చూపిస్తున్నా. యాక్చువల్గా అయితే మీరు చూడాలనుకుంటే 2-3 గంటలు వీడియో అయినా పెట్టచ్చు దీని గురించి, మీకు బోర్ కొట్టేసిద్ది ఏం చూస్తాం పెయింటింగ్స్ అనేసి. సో అందుకే మెయిన్ హైలైట్సే చూపిస్తున్నా మీకు. సో ఈ బొమ్మ ఫేమస్ అనమాట. సో ఈ వీణ వాయించే బొమ్మ ఫేమస్. దాని తర్వాత దీని పక్కనే మన మీసాల వీరప్పన్ ఉంటాడు, చూడొచ్చు మీరు. మీసాల వీరప్పన్ బొమ్మ కూడా ఉంటుంది ఇక్కడ. ఇంత మీసాలు వేసుకొని కూర్చో ఉంటాడు ఆయన, చూడండి మీరు. మీసాల వీరప్పన్ యాక్చువల్ అయితే ఆయన ఫ్రాన్స్ సంథింగ్ ప్రెసిడెంట్ ఏదో, ఆయన మేయరు, ఆయన అట్లా పెట్టిండ్రు. తర్వాత ఇట్లా చాలా స్టాచ్యూస్ ఉంటాయి మీకు. ఈ స్టాచ్యూ పక్కనే మీకు ఒక క్లాక్ వచ్చింది. ఆ క్లాక్ దేనికి ఫేమస్ అంటే ఆ క్లాక్కి బొమ్మలు ఉంటాయి ప్రతి గంటకి. ఆ బొమ్మలు ఇప్పుడు మన కుకూ క్లాక్స్ అయితే బయటకు వచ్చి కుకూగా నడిచినట్టు ఈ బొమ్మలు ఆడతాయి అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ క్లాక్ ఇది. సో $1 million అంత ఖర్చు అనమాట దాన్ని. సెకండ్ తర్వాత వచ్చేసి మీకు చెప్పినట్టు ఇంకో పెయింటింగ్ హైలైట్ ఏంటంటే, ఈ పెయింటింగ్ సంథింగ్ వీళ్ళది స్టోరీ ఉంటుంది. ఈ జీసస్ని సిలువేసిన తర్వాత మళ్ళీ గృహలోంచి బయటకు వచ్చినట్టు సంథింగ్ ఇట్లా ఒక స్టోరీ ఉంది కదా. సో ఆ స్టోరీనే అనమాట ఇది, మీరు చూడొచ్చు మొత్తం బయటికి. పక్కనే దీని పక్కనే ఇలాగా ఈమె మరియమ్మది ఉంటుంది. ఈ పెయింటింగ్ హైలైట్. సో టోటల్ ఈ పెట్టి ప్యాలెస్లో మిస్ కాకోకుండా చూడాల్సిందంతా ఈ పెయింటింగ్స్, నేను చూపించే పెయింటింగ్స్. సో అది చూడొచ్చు మొత్తం మీరు. ఇది ఫ్రాన్స్ ఎప్పుడైతే వీళ్ళు కొట్లాడి తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళతో ఫ్రాన్స్ వరల్డ్ వార్ ఉంది కదా, ఆ టైంలో గీసిన పెయింటింగ్ అనమాట ఇది. సో చూడొచ్చు మీరు, కింద అందరిని చంపేసి ఆయన పైన నిలబడుకొని, దారుణం అది ఆ టైంలో. చాలా పెయింటింగ్సే కనబడతాయి మీకు. ఒకవేళ మీరు ప్యారిస్లో ఉంటే కంపల్సరీ మిస్ కాకండి సరేనా. ఇవన్నీ ఫ్రీనే మీరు చూసేదానికి. సో దీని పేరు వచ్చేసి పెటిట్ ప్యాలెస్, గుర్తుపెట్టుకోండి, పెటిట్ ప్యాలెస్. దీని తర్వాత మీకు ఇంకా చాలానే ఉన్నాయి, లక్సెంబర్గ్ గార్డెన్స్ అని మస్తు ఉన్నాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూసేసుకోండి మీరు. అవన్నీ వీడియోలు తీయలేదు నేను చాలా వరకు. తర్వాత మీకు కన్నా కాఫీ తాగాలనిపిస్తే దీని బెస్ట్ కెఫే ఉంటుంది దీని లోపల. సో టోటల్ ప్యారిస్లో మొత్తానికి బెస్ట్ కాఫీ దొరికిద్ది లోపల. మీరు ఇట్లా ఏంజల్స్ని చూస్తే అసలు కాఫీ తాగుతుంటూ ఉంటుంది, మామూలుగా ఉండదు. సో కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇక్కడ లోపల కెఫే ఉంటుంది, ఇది కెఫే అనమాట. మీరు చూసేదంతా కెఫేలో పైన సీలింగ్ ఇది. సో కంపల్సరీ కెఫే ఒకవేళ ఉంటే మీరు కంపల్సరీ ట్రై చేయండి సరేనా. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్లలో ప్యారిస్లో ఇది ఒకటి అనమాట. సో ఎక్కడ మీరు ఇన్స్టాలో చూసినా ఈ వ్యూవే కనపడుతుంది పెటిట్ ప్యాలెస్ గురించి. సో అది సరే. సో గైస్ చెప్పాలంటే ఇది చాలా వర్త్ ఇట్. పొద్దున పోయిన మ్యూజియం కన్నా పొద్దున €22 దొబ్బెట్టుకొని కూడా జస్ట్ మోనాలిసాని చూడడానికి పోయినాను అంతే. ఆ పెయింటింగ్ కూడా వాడు ఏదో తిరుమల దర్శనంలో వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు దుబ్బేస్తాడు చూడు,
ఆ మాదిరిగా జనాలు ఉన్నారు. అసలు నాకు చూడవిద్ది కూడా కాలేదు, పక్కకు వచ్చేసిన. ఫోన్లు కూడా అలో చేయట్లా వీడియో తీసేదానికి. నన్ను అడిగితే ఈ మ్యూజియం చాలా బెటర్, ఫ్రీ, దానికి తోడు ఫ్రీ, ₹1 కట్టిన అవసరం లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు నువ్వు, ఇట్లా టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. కుదిరితే ఈ మ్యూజియంకి రండి, చూడండి. చాలా చాలా మంచి ఆర్ట్స్ ఉన్నాయి, మోడర్న్ ఆర్ట్స్ ఉన్నాయి, న్యాచురల్ ఆర్ట్స్, ఆల్మోస్ట్ దాని డూప్లికేట్సే ఉన్నాయి. డూప్లికేట్స్ అని చెప్పను కానీ దాని రిప్లికాస్. అక్కడ ఏవైతే మ్యూజియంలో పెద్ద పెద్ద పిక్చర్స్ చూసాను నేను, ఫస్ట్ పొద్దున పోయిన మ్యూజియంలో, ఆ చిన్న చిన్న పిక్చర్స్ ఇక్కడ ఉన్నాయి అంతే, అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు అక్కడికి ఇక్కడికి. నన్ను అడిగితే ఒక మోనాలిసా ఒకటి పెద్దగా అక్కడ ఉందంతే. సో కంపల్సరీ విజిట్ కండి ఒకవేళ ప్యారిస్లో ఉంటే. ఇది ఫ్రీ. దీని పేరు వచ్చేసి పెటీ ప్యాలెస్. అండ్ కుదిరితే అంతే, ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది ఈ రోజుతో ఫినిష్. నేను వెళ్తాను, రూమ్కి వెళ్ళిపోతాను. సో కుదిరితే మీరు ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీ బ్లాగ్స్ గుర్తుపెట్టుకోండి, వీ బ్లాగ్స్. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే ప్యారిస్కి ప్లాన్ చేయాలనుకుంటున్నారో. సో కంపల్సరీ షేర్ చేయండి. ఈసారి ప్యారిస్ అంటేనే వెంకీగాడే గుర్తు రావాలి, ఎందుకంటే వాడు చెప్పిన టిప్స్ అన్న కనీసం మీరు ఫాలో అయితే చాలా డబ్బులు మీకు సేవ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు, మన గుండని చెప్పాడుగా. ఓకే, బాయ్ గైస్. వీ బ్లాగ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. వీ బ్లాగ్ చలో.